ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి. బాబాగారి సందేశం ఈరోజు ఏమిటంటే, బిడ్డ, కేవలం ఒక్క రోజులో నీ అదృష్టం ఎలా మారుతుందో చూడమ్మా అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి? బాబాగారు మనకి ఈ సందేశం ద్వారా ఎటువంటి సూచన, అలాగే ఏ విధమైనటువంటి ధైర్యాన్ని మనకు కల్పించబోతున్నారో తెలుసుకుందామండి. ఈ సందేశం ద్వారా ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఒక మంచి చిరునవ్వు ఉదయించాలని, అలాగే మీకు బాబా అన్ని వేళలా కూడా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురువు గారు పవన్ నంబూద్రి గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, కేవలం ఒక్క రోజులో నీ జీవితంలో ఎటువంటి మార్పు, ఏ విధమైనటువంటి అదృష్టం నీ దరికి చేరబోతుందో ఈరోజు సందేశం ద్వారా బాబా అసలు నీకు ఏ విధమైనటువంటి సూచన ఇవ్వబోతున్నాడో తెలుసుకొని ఒక మంచి ఆనందకరమైనటువంటి శుభవార్తను, అలాగే నీ జీవితంలో పొందలేనటువంటి అదృష్టాన్ని తనివి తీరా ఈరోజు పొందుతావనుకుంటున్నాను. నీపై నీవు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కలిగి ఉండు. నీ జీవితంలో కొత్త అవకాశాల కోసం ఎదురు చూడనవసరం లేదు. ఒక కొత్త మార్గం నీ కోసం రాబోతుంది. అలాగే ఆ అవకాశం దాన్ని నువ్వు ఇంతకు ముందు గుర్తించలేదు కాబట్టి మరలా ఆ అవకాశం నీ కోసం ఎతుక్కుంటూ వస్తుంది. అందుకు నువ్వు సిద్ధంగా ఉండు. నీ జీవితానికి కొత్త దిశను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇది నీ కోసం తప్పకుండా నేను తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ సందేశం రూపంలో వచ్చాను. చూడు, ఒకవేళ నేను ఏదైనా కానీ, ఒక సంకేతం కానీ, సూచన కానీ, ఏ దిశలోనైనా కానీ, ఏ వ్యక్తి ద్వారానైనా కానీ నీ ముందుకు తీసుకువస్తాను. కాబట్టి ఆ సమయం మరలా రాకపోవచ్చు. కాబట్టి ఒక మంచి క్షణం నీ కోసం పరిచయం చేయబోతున్నాను. నీ కలను సాకారం చేయడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ వద్ద ఉంచుతాను. నీవు కేవలం నీ హృదయ శబ్దాన్ని మాత్రమే విను. అలాగే భగవంతుడి పాదాలను నమ్ము. అలాగే నీ కోసం ఎప్పుడూ కూడా ఈ సాయి తలుపులు తెరుచుకొని ఉంటాయని చెప్పి అనుకో. అలాగే నీ వెనక్కి తిరిగి చూడకుండా నీ సమయం అంతా కూడా ఏదైతే గడిచిపోయిందో ఆ కాలం అంతా కూడా మర్చిపో. గడిచిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను పదే గుర్తుకు చేసుకుంటూ, అయ్యో నా జీవితం ఇలా కాకుండా ఉంటే బాగుండేదేమో, అప్పుడు నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని ఎప్పుడూ కూడా అనుకోకుండా గడిచిపోయినటువంటి కాలం గురించి అక్కడే నిలిచిపోకుండా ముందుకు సాగుతూ ఉండు. నీ జీవితాన్ని మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నాకు బాగా అర్థమైంది. నువ్వు కూడా అర్థం చేసుకో. ఒక మంచి సంకేతంగా ఈరోజు ఈ సందేశం నీ ముందుకు వచ్చిందని చెప్పి నమ్ము. మిమ్మల్ని విజయం వైపు తప్పక నడిపిస్తాను. తప్పకుండా ఒక్క రోజులో నీ జీవితం మార్పు వస్తుంది. ఈ సమయం నీ కోసం కాబట్టి దీనిని పూర్తిగా నువ్వు స్వీకరించే బాధ్యత కూడా నీదే. కాబట్టి ఒక్కరోజున మాత్రమే మిగిలి ఉంది. తర్వాత నీ జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు ఎప్పటి నుండో కోరుకున్నటువంటి దిశలో నీ జీవితం సాగుతుంది. అలాగే నిర్లక్ష్యం చేసేటటువంటి పనులు, అలాగే నిర్లక్ష్యం చూపించేటటువంటి సమయం ఏది కూడా వృధా చేయకు. నీకు ఒక మంచి సంకేతం నీ జీవితాన్ని మార్చేటటువంటి దిశగా రాబోతుంది. నిన్ను అనుసంధించేటటువంటి సంకేతంగా భావించదానని, అది ఏ వ్యక్తి ద్వారానైనా కావచ్చు, లేదంటే ఎవరి ద్వారానైనా, నీకు తెలిసిన వ్యక్తి ద్వారా సలహా అంటే ఒక మాట సలహా కావచ్చు, లేదంటే డబ్బు సహాయం కావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో నీకు ఒక మంచి అనుభూతిని పొందేటటువంటి అవకాశాన్ని నీ ముందుకు తీసుకొస్తాను. అలాగే నీకెప్పుడూ కూడా, అంటే నీ కలలను నువ్వు విడిచిపెట్టేటటువంటి అధైర్యాన్ని ఎప్పుడూ కూడా నేను నీకు పరిచయం చేయను. అలాగే ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని ఒక అద్దంలాగా, తెరిచినటువంటి పుస్తకంలాగా ఎప్పుడూ చూడవద్దు. గడిచిపోయినటువంటి కాలం గురించి పదే ఆలోచిస్తూ, బాబా నాకు ఎందుకు ఇలా జరిగింది, నా జీవితం ఇలా కాకుండా మరోలాగా నువ్వు ఎందుకు చూడలేదని చెప్పి నాపై ఎప్పుడూ కూడా దుర్భాషలాడుతూ ఉండవద్దు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్లు, బాధలు, భయాలు, బంధాలు, బాధ్యతలు, అనుభవాలు, ఆత్మీయతలు అన్నీ నిత్యం ఏదో ఒక పాఠాన్నో గుణపాఠాన్నో నేర్పిస్తూ ఉంటాయి. అవన్నీ నేర్చుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అంతేకాని ప్రతి విషయానికి మరొకరి సహకారం మీద ఆధారపడవద్దు. భావాలు పంచుకున్నంత తేలిగ్గా బాధలు ఎవరూ కూడా పంచుకోలేరు. కాబట్టి ఏదైనా కానీ కొంతవరకే.
ఎవరైనా కానీ కొంత దూరమే. మన సమస్యలకు పరిష్కారం మన ఆలోచనలోనే ఉండాలి. కాబట్టి అవన్నీ వదిలేసి మన కష్టాలను, కన్నీళ్లను, బాధలను, బాధ్యతలను వేరొకరి ముందు ఏకరువు పెట్టడం, వాళ్ళు పట్టించుకోలేదని మనం బాధపడటం, నిరాశ నిస్పృహలతో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఎవరో నీ వేడుకోలు పట్టించుకోలేదని జీవితానికి నువ్వు వీడ్కోలు చెప్పేస్తే నష్టపోయేది మాత్రం నువ్వే, అలాగే నిన్ను నమ్ముకున్నవారే. కాబట్టి నీకు నువ్వే, నీ ఆలోచనల్లో, అలాగే నీ మనసుకు నువ్వే సర్ది చెప్పుకుని జీవితాన్ని సంతోషంగా గడపడానికి సిద్ధంగా ఉండు. దేహమైనటువంటి దేవాలయంలో ఆనంద నిలయంగా అలంకరణ చేయడమే గొప్పతనం, కానీ వృధాగా ఖర్చు చేసి బయట చేస్తే, అలాగే అవసరం లేనటువంటి, అంటే నీ మనసు శుద్ధి లేకుండా ఎన్ని అలంకారాలు కానీ ఎన్ని ఆలోచనలు కానీ ఉన్నా వేస్ట్. కాబట్టి నీ ఆలోచనలో మార్పు రావాలి. నీ గురించి నువ్వు పట్టించుకోవాలి. ముందు నీ గురించి నువ్వు పట్టించుకున్న తర్వాతే నిన్ను ఎవరైనా కానీ ఏదైనా కానీ, అంటే నీ గురించి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు పెద్ద బాధపడవు. కానీ మనకి ఇష్టమైనటువంటి వారు మోసం చేస్తారనేటటువంటి బాధ మాత్రం కొంచెం బాధగానే ఉంటుంది. కాబట్టి అది కూడా నువ్వు మర్చిపో. ఎవరైతే నిన్ను హేళన చేస్తారో, ఎవరైతే నిన్ను ఏడిపించారో వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం ఏమిటో తెలుసా? నీకు వచ్చేటటువంటి విజయం. ఆ విజయంతోనే వారికి సమాధానం దొరకాలి. నీవు ధైర్యం విడవద్దు, ఏం చింతించవద్దు, నీవు బాగుతావు. దయాళుడైనటువంటి ఈ ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు. స్థిరంగా నువ్వు ఇంట్లో కూర్చోకుండా నిర్భయంగా నిశ్చితంగా ఉండు. నా మీద విశ్వాసం ఉంచు. దైవలీలలు అర్థం చేసుకోవడం కష్టమే, ఒప్పుకుంటాను. సుఖం వచ్చినప్పుడు ఆనందించు, కష్టం వచ్చినప్పుడు ఆలోచించు. అంతేకాని భగవంతుని మాత్రం నిందించవద్దు. నేటి కన్నా రేపు బాగుంటుందని చెప్పి ఆశగా ఎదురుచూడు. నిన్నటి నీకంటే నేటి నువ్వు మిన్నగా ఉండడానికి అన్ని వేళలా ప్రయత్నించు. నీ మంచితనమే నీకు సదా భగవంతుని రక్షగా నిన్నెప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది. ఎవరికి నచ్చినా నచ్చకున్నా భగవంతుడికి నచ్చితే చాలన్నట్లుగా ప్రవర్తించు. అంతా నీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఎవరో నిన్ను పట్టించుకోలేదని, ఎవరో నిన్ను అసలు కనీసం పలకరించడం లేదని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడవద్దు. పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం ఎప్పుడూ వెతకవద్దు. ఎందుకంటే పోయిందంటే దాన్ని నువ్వు అవసరం లేదని చెప్పి అనుకో. పోగొట్టుకున్నావంటే నీకు అది అవసరం లేదని చెప్పి అనుకో. నిజంగా నీకు అప్పుడు అర్థమవుతుంది. నీకు ఒక అవకాశం అనేది రేపటి రోజున వెతుక్కుంటూ వస్తుంది. ఆ అవకాశం తర్వాత నీ అదృష్టం అనేది పూర్తిగా మారిపోతుంది. అలాగే నువ్వు అన్నీ చేసినా ఏమీ కాని వారుగా కొంతమంది మిగిలిపోతున్నారు. వారి గురించి పెద్దగా పట్టించుకోవద్దు. మరికొందరు నువ్వు ఏవి చేయకపోయినా కూడా అన్నింట్లోనూ తామే అన్నట్లుగా నీకు సలహాలు, సంప్రదింపులు ఇచ్చి నిన్ను సమాజానికి మంచిగా చూపించాలనుకుంటున్నారు. వారితో నువ్వు చేయకలుపు. వారితో నువ్వు సంతోషంగా ఉండు. అప్పుడు నీ జీవితంలో కొత్త వెలుగులు పంచుతారు వారు. కాస్త ఓర్పు, మరి కాస్త నేర్పు ఉంటే ఏదైనా కానీ సాధించదంటూ జీవితంలో ఏది ఉండదు. కాబట్టి ఇప్పటి నుండైనా సంతోషంగా ఉండు. నువ్వు చెప్పే విషయాలను అవతల వారు కాలక్షేపంగా భావిస్తున్నారంటే అక్కడ నీ విలువను కోల్పోతున్నావని అర్థం చేసుకో. వెలకట్టలేనటువంటి నీ విలువైన సమయాన్ని నీకు విలువివ్వనటువంటి వారి దగ్గర వెచ్చించి మరి నీ విలువను నీకు నువ్వుగా కోల్పోతున్నావు. మనం కాళ్లకు వేసుకునేటటువంటి చెప్పులైనా కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాయంటే అవి నీకు సరిపోవట్లేదని అర్థం చేసుకో. నిత్యము కూడా బాధ అనుభవించే కన్నా కూడా కొన్ని బంధాలు కానీ కొన్ని స్నేహాలు కానీ విడిచిపెట్టడం చాలా ఉత్తమం. సంతోషంగా ఉండాలంటే నీ మనసుకు నచ్చినట్లు నువ్వు ఉండు. అంతేకాని నీ మనసుకు నచ్చినట్లుగా ఎదుటివారు కూడా ఉండాలని చెప్పడం అనుకోవద్దు. ఎందుకంటే నీ పోలికలతో వేరొకరు ఉంటారేమో కానీ నీ మనస్తత్వం లాంటి మనస్తత్వం మరొకరు ఉండదు కదా. కాబట్టి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీకు ఇష్టమైనటువంటి ప్రతిదీ కూడా నీకు దూరం అవ్వక తప్పదు. కాబట్టి నీకు నువ్వుగా బ్రతికావు అంటే నిన్ను నువ్వుగా అందంగా, అలాగే నిన్ను నువ్వుగా ఒక నీతి నిజాయితీ పరుడుగా నువ్వు బ్రతికావంటే నిన్ను చూసి ఆదర్శంగా నలుగురు బ్రతుకుతారు. అది నీకు చాలా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా తీసుకొస్తుంది. మరి తెలుసుకున్నావు కదా. ఈరోజు ఈ సూచన ద్వారా, ఈ సందేశం ద్వారా నీకేం అర్థమైందో తెలుసుకొని ఇక నుండైనా నువ్వు ఏదైతే పొందాలో, ఏదైతే అవసరం లేదనుకుంటున్నావో దాని గురించి తప్పకుండా ఆలోచించడం ప్రారంభించు అంటున్నారు బాబాగారు. తెలుసుకున్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.